అత్యంత కృపా కనికరము వాత్సల్యత కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, దివాధిపతి, అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించువాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడివై పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న యేసు ప్రభువా, నీ ఉన్నతమైన ఘనమైన గంభీరమైన నామమునకు హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. మిమ్మల్ని మీరే తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడవై, ఏ పాపం ఎరుగని నీవు ఆయన పాపులమైన మా కొరకై మేం చేసిన పాప శిక్ష యావత్తును మీరు భరించినందుకు, పాపముగా చేయబడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. యేసు ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, శక్తిగల దేవుడవు, అధిక స్తోత్రార్హుడవు తండ్రి. పూజనీయుడవు, మహాత్మ్యము కలిగిన దేవుడవు, దేవతలకన్నిటికీ పైన ఉన్నతముగా ఆసీనుడైన దేవుడవు, దేవతలనన్నిటినీ నశింపచేయనై ఉన్నటువంటి దేవుడవు. నీకు సమమైన వాడు లేరు తండ్రి, నీకు సాటి అయిన వారు లేనే లేరు నాయన. ఓ దేవా, మమ్మల్ని మీ రక్తం ఇచ్చి కొన్నావయ్యా. నీ రక్తము మా కొరకే చిందించినావు, నీ ప్రాణమే దారపోసి పనికి మాలిన వారమైన మమ్మల్ని కొన్నావు తండ్రి. మమ్మల్ని విమోచించినావు, నీ సొత్తుగా చేసుకున్నావు తండ్రి. నీ బిడ్డలమని చెప్పుకుంటూ ప్రభా, ఏ మాత్రం సాతాను జయించలేని వారమై వాడికి తొత్తుగా బతుకుతున్నాం దేవా. అంతేకాకుండా మా ద్వారా నీ ప్రజలకు నష్టాన్ని తీసుకొని వస్తున్నాం, నీ ఇంటికి నష్టాన్ని తీసుకొస్తున్నాము దేవా. నాయన, సాతానుకు తొత్తుగా, వాడికి అనుచరులుగా, వాడి చేతి సాధనాలుగా మేము వాడబడతా ఉన్నాము దేవా. ఓ నా తండ్రి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పవిత్రపరచండి, మీ రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేయమని నీ సన్నిధిలో బ్రతిమాలుతా ఉన్నాను తండ్రి. అత్యంత కృపగల నాయన, కనికరము గల తండ్రి, నీకు వందనములు దేవా. మమ్మల్ని బాగు చేయి నాయన, మమ్మల్ని బాగు చేయి తండ్రి. ఏ సాతాను బానిసత్వం కింద మేము ఉండకూడదని మమ్మల్ని విడిపించినావో అదే వాడి బానిసత్వం కిందికి ఇష్టంగా పోతూ, వాడు చెప్పిన చేష్టలన్నీ చేస్తూ నా తండ్రి నరక పాత్రలం అవుతా ఉన్నాం తండ్రి. వాడి తొత్తుగా బతుకుతున్నాం దేవా. నీ యొక్క పరిశుద్ధ ఆత్మ నాయన మేము దుఃఖపరుస్తూ, ఏ మాత్రము చోటివ్వక శరీరానుసారమైన వాటి కొరకై బతుకుతున్నాం. ఓ దేవా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కనికరించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉన్న పాటన యొక్క తండ్రి ఏ4 గ్రూపుని కొరకై నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. దయచేసి నిబిడలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాయన, నీ పరిశుద్ధ నామంను ఉచ్చరించడానికి గాని, తండ్రి అని పిలవటానికి ఏమాత్రం యోగ్యత లేని వారం ఓ దేవా, ఏకీభవించి నీ సన్నిధిలో సాగిలి పడతా ఉన్నాం. ఉన్న పాటను నీ పరిశుద్ధ ఆత్మను మీరు మా మీద కుమ్మరించండి. మీ యొక్క శక్తి గల రక్తం, యేసయ్య రక్తమును మా మీద ప్రోక్షించండి. మాలో ఉన్న దుష్టిని దూరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన, మమ్మల్ని ఒప్పింప చేయండి. పరిశుద్ధ ఆత్మదేవాని ఆత్మను, కొలత లేని నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా పాపములను మీరే ఒప్పింప చేయవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పాపము ఒప్పుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మీరు కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దయగల ప్రవ్వా, దయగల తండ్రి, సహాయం చేయండి. గ్రూపు పాడైపోతా ఉంది నాయన తండ్రి, త్వరపడుటకు సహాయం చేయి తండ్రి. ప్రవ్వా, విరిగి నలిగిన హృదయం కలిగి తండ్రి ప్రవ్వా, అందరూ కూడా ఏడవగలటకు సహాయం చేయండి నాయన. నా తండ్రి, దుఃఖించగలటకు సహాయపడుతురండి, రోధించగలటకు సహాయపడుతురండి. పాడైపోయినటువంటి యెరూషలేమును చూసి ప్రవ్వా ఏ రీతిగా ప్రలాపిస్తున్నారు తను, ఏ రీతిగా నెహెమ్యా కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చినాడు, అటు రీతి ప్రార్థనలు బిడ్డలు చేయగలుగుటకు సహాయపడుతురమని సన్నిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా మత్తుతో రానివద్దు. దీని పేరే ఉపవాస ప్రార్థన. తిండి లేకుండా రాగలుగుటకు సహాయం చేయమని సన్నిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దగలిగిన దేవా, ఎవరు కూడా తండ్రి స్వార్థపూరితంగా బతకనియొద్దు నాయన. నాయన, ఒకరి ప్రార్థనల మీద పారాసైడ్స్ గా బతకనియొద్దు తండ్రి. ప్రభా, ఒకరి మీద ఆధారపడకుండానట్లు సహాయం చేయండి. ఇతరులకు మేము సహాయం చేయాలన్నటువంటి దృక్పథంతో రాగలుగునట్లు సహాయం చేయమని సన్నిలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నా తండ్రి క్రీస్తు యేసు ప్రభువా, మీరు మాకు చూపిన మాదిరి ఎంతో గొప్పది నాయన. నా తండ్రి నాయన, నిన్ను నీవు ఉపేక్షించుకున్నావు.
నా తండ్రి మా కొరకై తండ్రి ఎన్నో నీచమైన మరణాన్ని పొందినావు తండ్రి. మేము కూడా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకొని మిమ్మల్ని వెంబడించుటకు మీరు మాకు సాయం చేయతండి. మా ఇష్టానికి మేము చావగలుటకు సహాయపడుతురండి. సిలువ వేయబడ్డానికి సహాయపడుతురండి నాయన. ఓ తండ్రి, శత్రువు ఎంతగా ప్రవేశించి వాడు విజృంభిస్తున్నాడు నాయన. వాడి చేష్టలకి ఏమాత్రం తలనివ్వకుండానట్లు, వాడికి ఏమాత్రం సమ్మతించకుండానట్లు మీరు మాకు సహాయపడుతురండి. ఇదిగో నాయన, మమ్మల్ని గర్దించైనా శిక్షించైనా శ్రమ పెట్టైనా మమ్మల్ని సరైన మార్గంలోనికి మీరు తీసుకొని రమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రవ్వా నాయన, అవిధేయంగా ఉండి నిత్య నరకానికి వెళ్ళుట కంటే శిక్షించబడి పరలోక రాజ్యంలో చేర్చబడుట మాకు మేలు నాయన. మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దయచేసి నాయన, మీ ఉగ్రత మా మీదికి రాక మునిపే మా జీవితాలు బాగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు నాయన బాగుపడకపోవడానికి కారణమే మా దుస్థితే నాయన, మా పనికి మాల బుద్ధే నాయన, మా స్వార్థపు బుద్ధే నాయన. నా తండ్రి, పైనున్న దేవుడు అయినా నీవు చూస్తున్నావన్న భయం లేక నా తండ్రి ప్రభ మనుషులకు భయపడుతూ బతుకుతున్నాం దేవా. అట్లు కానియద్దు నాయన. నీ యొక్క దృష్టికి మేము నాయన నీతిమంతులకు ఉండుటకు ఇష్టలుగా ఉండగలుగునట్లు మీరు మాకు సహాయపడుతురండి. దైవ భయాన్ని మేము కలిగి జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈ సమయంలో నీ బిడ్డలకు అవసరమైనటువంటి జీవవాక్కును దయచేయమని సన్నిలో ప్రార్థిస్తున్నాను. నన్ను నా అపరాధములను మరణించి నా ప్రార్థన మీ సన్నిలో చేర్చుకోను. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడ ఉన్న పాటను మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి, పవిత్రపరచండి. ఆ రీతిగా కనికరించి క్షమించి పవిత్రపరిచినందుకు వందనాలు. తిరిగి అదే పాపంలో, అదే బురదలో, అదే పంది వంటి పొర్లే బురదలో మేము పడిపోకుండానట్లు మీరే మాకు సహాయం చేయండి. రోషము కలిగి మేము జీవించుటకు సహాయపడుతురండి నాయన. తండ్రి, దయ చూపించమని వేడుకుంటున్నాను. మేము ఎంత అతిగా తండ్రి విస్తారంగా పాపం చేస్తున్నాము, అంత అతిగా నాయన నీ యొక్క కృపను విస్తరింపజేస్తా ఉన్నాం. కృప ఎరుగుటకు సాయం చేయతండి, దయ చూపించండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించండి. వారిలో ఒక జ్ఞానము దయచేయండి. అందరము అలర్ట్గా మీ మాటలు వినగలుగుటకు సరి చేసుకోవడానికి కృప చూపించండి నాయన. దయ చూపించండి తండ్రి. మా గృహంలో ఉన్న వారు మమ్మల్ని తిట్టడానికి కారణం, మమ్మల్ని ఈ మాటలు అనడానికి కారణం మా యొక్క బుద్ధి లేనితనమే నాయన. తండ్రి, వేరొకటి కానే కాదు ప్రభువా. మా యొక్క తండ్రి పట్టుదల లేని జీవితమే, పరిశుద్ధం లేని జీవితమే తండ్రి, నిలకడ లేని జీవితమే తండ్రి. దయచేసి ఆ యొక్క శరీర సంబంధమైన వాటి మీద మాకు విజయము దయచేస్తురమని మీరు ఇచ్చిన వాక్యాన్ని మీరే వివరించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని ఉన్న పాటన సరి చేయమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను నజరైన యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే కూడా అత్యధికంగా చేస్తున్న మా ప్రభుకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ యేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రోమా 5వ అధ్యాయం చివరి వచనం చదువుతున్నాను. పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప పరిమితముగా విస్తరించును. పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప పరిమితముగా విస్తరించును. అర్థమైతా ఉంది కదా మనకు. పాపం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏమంట, దేవుడి కృప అపరిమితంగా ఉందంట. దీని గురించి కొన్ని మాటలు చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వచనంలో ఏం గమనిస్తాం? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎవరితను అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. ఆయన ఏం చేయబడుతున్నాడు? దౌర్జన్యం నందుతున్నాడు. దౌర్జన్యం అంటే ఏంటి? దుబారాగా అంటే బలవంతంగా కొట్టడం, బలవంతంగా ఈడ్చడం, లేకపోతే దొమ్మిగా మీదికి రావడం, అట్లా దౌర్జన్యం చేయడం అన్నమాట. అలాగ వాళ్ళకు తమకి ఇష్టం వచ్చినట్లు ఆయన పట్ల ప్రవర్తిస్తుండగా బాధింపబడినను అతడు లోలు తెలవలేదు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఇక్కడ చూస్తాం. ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు. ఎవరి మధ్యలో ఉన్నాడు? బాధిస్తున్నవారు, దౌర్జన్యం చేసే వాళ్ళ దగ్గర ఉన్నాడు. వాళ్ళు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఆయన బట్టలంతా తీసేస్తున్నారు. ఆయనకు ముళ్ళ కిరీటం పెడతా ఉన్నారు. మళ్ళా వేరొక బట్టలు మారుస్తున్నారు. అతన్ని దేవుని అరచేతులతో గుద్ది, ఎవరు గుద్దినారు చెప్పు అని అంటున్నారు.
ఇంకా నువ్వు దేవుని కుమారునివా అని ఎగతాళి చేస్తా ఉన్నారు, ఎంతో అవమానపరుస్తున్నారు. వారు తమకు ఇష్టం వచ్చినట్లు చేసినారని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మానవుని యొక్క పాపము ఎట్లా ఉందంటే విపరీతంగా ఉంది. ఎక్కడ పాపము విస్తరించెనో అన్నట్టుగా ఆ శిలువ దగ్గర పాపము విస్తరించిపోతా ఉంది. తమ కొరకై ప్రాణం పెట్టవచ్చిన తమ మెస్సయ్య అని తామే చేతులారగా వాళ్ళు ఏం చేస్తున్నారు, శిలువకు అప్పగిస్తా ఉన్నారు. వాళ్ళ అంధకారంలో చీకట్లో ఉండిపోయినారు. పాపము అమితంగా అక్కడ ఉంటుంది. లూకా సువార్తలు మనం చూస్తాం, వాళ్ళందరూ ఏకమై ఏం చెప్తారు, వీడిని సిలువ వేడి అంటా ఉన్నారు. ప్రభువుని పట్టుకొని వీడు వాడు అని మాట్లాడుతా ఉన్నాడు. లూకా సువార్తలో 23వ అధ్యాయము 23వ వచనం, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి విన్ని సిలువ వేడి. ఏ పాపం చేసినాడు చెప్పండి యేసు ప్రభు సిలువ వేయడానికి? పిలాతు ఎంతో విడుదల చేయాలని ప్రయత్నం చేస్తుంటే, అంటే యూదుడు కానివాడు తమ యూదుడైన వాడిని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే వీళ్ళు మాత్రం సిలువ వేయండి. ఇంకా ఏమంటాడు, వీడి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్తున్నారు. అంటే తన సొంత దేనులే సిలువకు ప్రభుని అప్పగిస్తా ఉన్నారు. 25వ వచనం చివరిలో వస్తే, యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించును. అంటే వారి యూదులకే అప్పగించేసాడు. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఆయన్ని. వాళ్ళు కూడా తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. వాళ్ళ కింద చదువుతూ వెళ్తే వస్త్రాలు తీసేస్తారు, మళ్ళీ వేస్తారు, మళ్ళీ ఊదారంగా వస్త్రాలు వేస్తారు, తలకు మూల కిరీటం వేస్తారు, ఎగతాళి చేస్తారు. దానికి ఒక ప్రాసెస్. అదే పనిగా ఎగతాళి చేయడానికి, అదే పనిగా శిక్షించడానికి, కొరడాలతో కొట్టడానికి తీసుకొని వెళ్ళి అలాగున చేసి మరలా సిలువ వేస్తా ఉన్నారు. ఇదంతా చేసిన ఇష్టానుసారం దౌర్జన్యం చేస్తున్నారు. ఆయన ఏమన్నా పాపం చేసినాడా? ఒక్కరి గురించి పరుషంగా మాట్లాడినాడా? న్యాయపు మాట మాట్లాడినాడా? ఎవరికైనా నష్టపరిచినాడా? నష్టపరచకపోగా ఆయన తను తాను వారందరి కొరకు వ్యయం చేసుకున్నాడు. వారి కొరకై ఆ పాదాలు అరుగునంతగా తిరుగుతూ వచ్చినాడు. అనేక మందిని స్వస్థపరుస్తూ వచ్చినాడు. తిండి తినడానికి కూడా సమయం లేదు, ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేదు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదు. అంతగా స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఆయన వెంట ఎక్కడ పోతే అక్కడ వస్తున్నారు వీళ్ళంతా. అయినా ఎంతో ఓర్పుతో ప్రేమతో సహిస్తూ వారి ఎడల ఆయన దయ చూపించి వాళ్ళ అక్కరంతా తీరుస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ సువార్తలు చదివితే అందరినీ స్వస్థపరచెను, అక్కడ పవిత్రాత్మలు వెళ్ళగొట్టెను అనే చూస్తాము. ఈ ఒక్కటే ఆయనకి సాధ్యం కాలేదు, చేత కాలేదు అనేది ఎక్కడ మనం చూడం. ఒక ధనవంతుడు మాత్రమే వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయినాడు లోబడలేక. మిగతా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థతను తిన్నారు. అంతగా అంటే తనకంటూ ఒక ఇల్లు లేదు, తన తల్లిదండ్రులను అందరిని విడిచి ఒక దేశ దిమ్మరిగా అట్లా తిరుగుతూ దేవుని ప్రజలని ఆయన రక్షిస్తూ వచ్చినాడు, స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఎవరికింత హాని కలగజేయలేదు. అలాంటి ఆయన మీద దౌర్జన్యం చేసి వాళ్ళకి తమకిష్టం వచ్చినట్లు చేస్తుంటే ఇప్పుడైనా ఒక మాట మాట్లాడొచ్చు. ఆయన ఏం మాట్లాడట్లేదు, నోరు తెరవలేదు. తెలుసా ఎందుకు నోరు తెరవలేదో? నువ్వు ఎరుగుదువా? వాళ్ళు గడ్డపు వెంట్రుకలు లాగుతుంటే నోరు తెరవలేదు, ముఖము మీద ఉమ్మి వేస్తుంటే నోరు తెరవలేదు, వీపు మీద కొరడాలతో కొడుతుంటే నోరు తెరవలేదు. కారణం ఏంది? ఆయన నోరు తెరిస్తే నీకు రక్షణ కలగదు, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలగదు, నీవు పాపముల నుంచి విడిపించబడవు, నిత్య నరకానికి నిత్యము కాలాల్సిందే. ఇక నుంచి నిన్ను అక్కడి నుంచి విడిపించే నాదుడే ఉండడు. ఇక నిన్ను రక్షించుట కొరకై, నిన్ను విడిపించుట కొరకై మౌనం ధరించినాడు. తాను ఒక్క మారు మాట్లాడితే వాళ్ళందరూ ఊడ్చుకొని పోతారు, తనని శిక్షించే వాళ్ళందరూ, అవమానపరిచే వాళ్ళందరూ. కానీ ఎంతో శక్తి ఆయన దగ్గర ఉన్నప్పటికీ మౌనంగా ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు.
ఎవరు వీళ్ళు? ఆయన కొడుతున్న వాళ్ళు తుచ్చమైన నరమాత్రులు, నీటి బుడగ వంటి ఆయుష్ కలిగిన వారు, ఆయన చేతులారా నిర్మించబడిన వారు. ఆయన ఊపిరి ఊదితే జీవాత్మ అయింది వాళ్ళలో. అలాంటి నరుడు సృష్టికర్త అయిన దేవుని ఇష్టానుసారంగా చేస్తున్నాడు. మౌనంగా ఉండటానికి కారణం పనికి మాలిన వారమైన మనం బ్రతకాలని, తన పోలికలో ఉండాలని, తనతో ఉండాలని, అసాధ్యమైన ఈ కార్యమును తాను సాధ్యము చేయట కొరకై తన రక్తమును చిందించినాడు, తన ప్రాణమును దారిపోస్తున్నాడు. ఎంతో నీచముగా వాళ్ళు మాట్లాడుతున్నా మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు. ఆయన చేసిన శిలువ కార్యమును బట్టే నేడు మన పాపములన్నీ క్షమించబడినాయి. మన జన్మ కర్మ పాపములు తుడిచివేయబడినాయి. మనమేమి క్రియ చేయకనే కేవలము విశ్వాసము ద్వారా తండ్రి నన్ను క్షమించని పశ్చాత్తాపపడిన కారణం అంతే. ఆయన మనల్ని క్షమించేసినాడు, పవిత్రపరిచినాడు. నీలో కలగాల్సింది మారు మనస్సు. దాని కొరకే ప్రభు వేచి ఉన్నాడు. ఒకప్పుడు నిజమే రక్షించబడినావు, బాప్తిస్మం తీసుకున్నావు, మందిరానికి వెళ్తున్నావు. అయితే నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? ఏ సైతాన్ నుంచి నిన్ను విడిపించాలని ఆయన ప్రాణం పెట్టినాడో అదే సైతాను హత్తుకొని పోతా, వద్దు అంటే వాడి దగ్గరికి పరిగెత్తుకుంటా పోతున్నావు. ఎంత భయంకరమైన నీచమైన ప్రవర్తన. వాడు ఏది చెప్తే అది వింటావు. వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచిస్తావు. వాళ్ళ మీద కోపంగా ఉండంటే కోపంగా ఉంటావు, అసూయపడంటే అసూయపడతావు. అవును కదా, నిజమే, వాడు ఏది చెప్తే తలకాయ ఊపుతావు. ఇది నీకు 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 నువ్వు, నీ పిల్లలు, నీ ఇల్లు, స్వార్థం 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 అంటే అది. అవును, నిజమే నిజమే నిజమే. ఏది ప్రభు యొక్క స్వరూపమో దానికి ఖచ్చితంగా వాడు ఆపోజిట్ చెప్తుంటే వాడు చెప్పిన దానికంటే తలకాయ ఊపేస్తున్నాం. నీకు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కటి ఇచ్చే ఆ పరిశుద్ధుడిని ఎప్పుడైనా ఏ క్షణానైనా గౌరవిస్తున్నావా? అని చెప్పినట్లు వింటున్నావా? ఆయనకి లోపడుతున్నావా? ఎక్కడైనా నీకు మాదిరి ఉందా? ఎవరైనా నిన్ను చూసి వీళ్ళు క్రీస్తు బిడ్డలని చెప్పగలుగుతున్నారా? వేషధారణ కాదు, జీవితంలో కనపడాలా యేసు ప్రభువు. నీ మృదువైన మాటల్లో కనపడాలా, నీ త్యాగంలో కనపడాలా, నీ వేషధారణలో కనపడాలా. ఆయన కనబడుతున్నాడా? మనల్ని కొనడానికి ఆయన తన ప్రాణమే దారపోస్తున్నాడు. తనకు కలిగింది యావత్తు విడిచిపెట్టినాడు. తండ్రితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా తండ్రిని కూడా విడిచిపెట్టినాడు. తండ్రిని విడిచిపెట్టినాడు. ఇంకేం మిగిలిందమ్మా ఆయనకి? తన ప్రాణమే విడిచిపెట్టినాడు. విలువైన వారమా? అంత విలువ పెట్టి కొనడానికి? పనికి మాలిన వారము, మాటి మాటికి పడిపోయే వాళ్ళం, మాటి మాటికి పాపం వైపు, శరీరం వైపు, లోకం వైపు పరుగులెత్తే వారం. అలాంటి పనికి మాలిన వారమైన మనల్ని కొన్నాడు. కొని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? ఆయనతో పాటు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కనబడుతుంది. ఏమంటది? ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండబెట్టాను. అసలు ఎందుకు ఈ త్యాగాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఏంటి? అసలు మనమేంటి? ఆయన ఇక్కడ నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? అపాత్ర దానం అంటారు కదా, అట్లాగా మనం దానికి పాత్రమే కాదు అసలు. అబ్బే, ఇంత రోత బతుకుకే ఇంకా ఇంత ప్రేమ, ఇంత పాపము విస్తరిస్తానే ఉంది మన జీవితంలో. ఎట్లుంది? రక్షించబడినాము, బాప్తిసం అయిపోయిందంటే పరలోక రాజ్యం ఎప్పుడో తీసుకెళ్లేవాడు. ఇంకా ఎందుకు భూమి మీద పెట్టినాడు? నువ్వు పిల్ల పాపలతో సుఖంగా హ్యాపీగా ఉండమ్మా, ఈ లోకం శాశ్వతం, అన్ని కట్టుకొని ఈడే ఉండు అని చెప్పడానికి దానికి ఉంచినాడా? తన మహిమ కొరకు చేసుకున్నాడు. తన మహిమ కొరకు ఇంకా నిన్ను బతికిచ్చినాడు. కరోనాలో కోట్ల కొలది మంది చనిపోయినారు. నువ్వు నేను ఎందుకు బతికినామో? బతికి ఏం సాధిస్తున్నామో?
ఆ కరోనా వచ్చినప్పుడు దేవుడా 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 బతికి నీ కోసమే, బతికి నీ కోసమే. బతికిచ్చి నాకేం చేస్తున్నాం? కమ్మగా తింటున్నాం, కమ్మగా పడుకుంటున్నాం, పొద్దున్న లేచిన నుంచి మన కొరకే తిరుగుతున్నాం. ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? రక్షించబడినావు, బాప్తిజం తీసుకున్నావు, అయిపోయిందా? రక్షణ కొనసాగింపజేసుకో. దానికి భయం కావాలా, వణుకు కావాలా? ఉందా నీకవి? అన్యులు ఎట్లా పోతే అట్లే. వాళ్ళు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం బట్టలు కట్టుకుందామా, దానికోసం కోట్ల కొద్ది డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, దానికోసం తిరుగుతా ఉంటారు పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి. మనం దానికోసమే తిరుగుతా ఉంటాం. ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు. మొదట ఆయన రాజ్యం నీతి వెతుకు, అప్పుడు ఇస్తాడు ఇవన్నీ. సాతాను తోలుబొమ్మల్లాగా మనం చేసుకొని ఆడిస్తున్నాడే. మనకు సిగ్గుగా అనిపించట్లే? వాడెవడు మన మీద అధికారం చెలాయించడానికి? నేను నా ప్రభువు బిడ్డను, ఆయన రక్తంతో కొనబడినదాన్ని. వాడు చెప్పినట్టు నేను వినను. రోషము కలిగి జీవించాలా? దావీదు గురించి బోళ్ళని మాట్లాడుకుంటాం కదా. అసలు ఇశ్రాయేలుని తిరస్కరించడం, ఈ సున్నతి లేని వాడు వీడేవాడు? ఆ మాటలో ఎంత రోషం కనబడుతుంది. ఆ సాతాను చూసి మనం అంత చీపుగా మాట్లాడాలా తెలుసా? వాడిని నెత్తి మీద పెట్టుకొని ఊరేయకూడదు. వాడు మన కాళ్ళ కింద ఉండాల్సిన వాడు, మన పక్కన కూడా కాదు. ఆయన వాడి తలను చితక తొక్కినాడు. ఈ సంవత్సరం వాగ్దానం కూడా కదా, శీఘ్రముగా వాడి తలను మీ కాళ్ళ కింద ఆయన చితక తొక్కించును. దేంతో తొక్కుతావు? విశ్వాసము. అంతే. నువ్వు దేవుని బిడ్డవు, దేవుడే నీ కాళ్ళ కింద వాడిని పెడతాడు. గుర్తుంచుకో. నిజమే, నువ్వు బలహీనరాలువే. ఇంతవరకు కూడా బలహీనమైన చేష్టలు చేసుకుంటా వచ్చినావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తా వచ్చినావు. అయితే ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అందుకే ఈ మాటలు నీ దగ్గరికి వస్తున్నా. ఇంకా వాడి దగ్గర తొత్తుగా బతకొద్దు. వాడి నీ కాళ్ళ కింద ఉండాలి. నేను చేస్తాను బిడ్డ, నా వైపు తిరుగు. ఇంకెంతకాలం వాడి మోసపు మాటలు వింటావు? వాడు ఇడ్చుకెళ్తున్నాడు నిత్య నరకానికి. ఒక్కసారి ఆ సిలువను చూడసలా, ఒకసారి నీ జీవితాన్ని చూసుకో. ఒకసారి నువ్వు ఎంత పాపం చేస్తున్నా అంత అపరిమితంగా ప్రేమిస్తున్నాడు ఆయన. అంత అపరిమితం కృప చూపిస్తూనే ఉన్నాడు, కృప చూపిస్తూనే ఉన్నాడు. ఆడే అంటాడు కదా రోమా 5:6, ఇట్లనే ఇంకా కృప చూపిస్తున్నాడు కదా నా పాపంలో నిలిచి ఉందమా? అట్లా రాదు. జాగ్రత్త సిమి, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏది విత్తుతున్నావో అదే పంటను కోస్తావు. ఏది నీ ఇష్టానుసారమైన బతికి ఎవ్వరు చూడట్లేదు. నీ తలంపులతో సహా ప్రతి ఒక్కటి కూడా నువ్వు లెక్క చెప్పాలా. నువ్వు దేహంతో చేసిన ప్రతి ఒక్కదానికి, అది మంచైనా చెడైనా, న్యాయపీఠం మీద నువ్వు నిలబడి తీరాల్సిందే. ఇప్పుడు తప్పించుకున్నప్పుడు తప్పించుకోలేవు. భయపడాల్సింది మా నరమాత్రులకు కాదు, దేవునికి. ఒక దినానాడు నిలబడాల నువ్వు. అప్పుడు అవమానంతో తలదించుకుంటావా, ఘనత పొందుతావా? నీ శక్తి మీద, భక్తి మీద ఆధారపడితే నువ్వు గెలవలేవు. ప్రభు మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు. నా చేత కాదు, నీ తప్పును ఒప్పుకో, అదే దేవుడు కోరేది. పశ్చాత్తాపడు. మారు మనసు ఆయనకు అవసరం. నువ్వు మారు మనసు పొందినా సరి, లేని ఎడలా తీసేస్తా నీ దీపస్తంభం నీ దగ్గర నుండి. సరి చేసుకుందాం మన జీవితాలు. ప్రభు ప్రేమ ఎంత విస్తారంగా ఉంది. బుద్ధిహీనంగా ఇంకా ప్రవర్తించొద్దు. బహాటంగా ఆయన సిలువ వేస్తున్నాం. ఒకప్పుడు యూదులు వేస్తున్నారులే అనుకుంటున్నాం. లేదు, మన జీవితంలో మన ప్రవర్తనను బట్టి ఆయన మరలా మనము సిలువకు అప్పగిస్తున్నాం. మిమ్మును బట్టే కదా నా నామం దూషణ పాలవుతుంది అంటున్నాడు. ప్రభుకి ఇష్టంగా జీవించడం చాలా కష్టం అనుకుంటావు కదా. అస్సలు కష్టమే ఉండదు. నీ ఇష్టానికి చావు. నీ ఇష్టం పనికి మాలిండేది, అది నిత్య నరకాన్ని తీసుకెళ్తాది. ధనవంతుడు ఎట్లా నిత్య నరకాన్ని పోయినాడో నువ్వు కూడా పోతావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఫస్ట్ దానికి చావు, ఇంకా అయిపోయింది. నువ్వు ఎప్పుడు నీ ఇష్టానికి చచ్చినావో అప్పుడు నీకు సులువు పరలోక రాజ్యం.
ఆయనను వెంబడించడం చాలా సులువు. ఇంకా నీ ఇష్టమయ్యా, నువ్వు ఆయన నమ్మితివా, నీకు ఆయన కాడి సులువు అవుతుంది. అందుకే అంటాడు నా కాడి సులువైంది అంటాడు. ఎప్పుడు అది సులువు అంటే, నీకు అది ఇది అనుకుంటుంటావు కదా, అదంతా వదిలే, నీ చిత్తం, నువ్వు ఏది చెప్తే అది చేస్తా, నువ్వు ఎక్కడ పోమంటే ఎక్కడికి పోతా, ఏది చేయమంటే అదే చేస్తా. నమ్మలేవా ప్రభుని? నీకోసం ప్రాణం పెట్టిన ప్రభుని నమ్మలేవా? అక్కడ ఉంటది కదా రోమా 8, తన సొంత కుమారుని నీకు ఇచ్చిన వాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇడమ్మా నీకు? మన ప్రభుని మనం నమ్ముదాం, ఆయన చేతికి మనం సంపూర్ణంగా అప్పగించుకుందాం. ఇదిగో ప్రభు, నాకు వాడి మీద విజయమే, నేను నిన్ను గణపరిచేటట్లుగా నువ్వు నాకు సహాయం చే. యోబు గురించి సవాల్ చేసినప్పుడు యోబు ప్రభుని సిగ్గుపరిచినాడా, గణపరిచినాడా? నోటి మాటతో కూడా యోబు దేవుడు అన్యాయము చేసినాడు అన్న మాట మాట్లాడి. అలాగ మన జీవితం ద్వారా మన ప్రభుని గణపరచాలా? అపరిమితంగా అంత ప్రేమగా చూపిస్తా ఉంటే, కృప చూపిస్తా ఉంటే, ఆ కృపను నిరర్ధకం చేసుకోవద్దు. యూదాపత్రికలో ఉంటుంది, దుర్వినియోగం చేసుకోవద్దు. ఏశావు మారు మనసు పొందగోరి తర్వాత ఎంత కన్నీరు విడిచినా అతనికి అది దొరకలేదు. అలాంటి స్థితికి రావద్దు. ఈ దినమే ఇక్కడే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. దేవునికి అదే కావాలి, నిన్ను మార్చాలంటే అదే మారు మనసు అవసరం. పశ్చాత్తాప హృదయం కావాలి. నువ్వు పశ్చాత్తాపడు, ప్రభు నిన్ను క్షమిస్తాడు, పవిత్రపరుస్తాడు. అంతేకాదు, ఏ సాతాను ఇంతవరకు నీ మీద ఏలుబడి చేసినాడో వాడిని నీ కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. ప్రభువా, నీకు ఇష్టంగా జీవించాలని నాకుంది, నా చేత కాదు, నేను నిన్ను నమ్ముతున్నా, ఇదిగో నన్ను అప్పగించుకుంటున్నా, నాకు వాడి మీద విజయమే. వాగ్దానము నెరవేర్చు, విశ్వాసంతో ఇక నుండి నేను జీవించినట్లు నాకు సహాయం చేయి. నా ఇష్టాలకు చావగలుగుటకు నాకు సహాయం చేయి. నువ్వు నమ్మదగిన వాడు, నాకు ఏం అన్యాయం చేయవు, ఏం నష్టం చేయవు. ఇంతవరకు పోషించిన వాడు, సంరక్షించిన వాడు, అన్ని సమకూర్చిన వాడు నీవే. ఇక ముందు కూడా నీ చేతికి అప్పగిస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తావు ప్రభువా. నా మూర్ఖత్వాన్ని బట్టి వచ్చే దీవెనలు కూడా నేను పోగొట్టుకున్నా, నన్ను క్షమించు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, క్షమాపణ అడుగుదాం. ఈ క్షణమే ప్రభు మనల్ని క్షమిస్తాడు, బాగు చేస్తాడు, వాడిని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ఆమేన్. ప్రేమ పరలోకమైన దేవా, పరిశుద్ధమైన దేవా, గొప్ప దేవా, నీ యొక్క నామం బట్టి తండ్రి, నీ యొక్క రాత్రి సమయంలో తండ్రి, నీ యొక్క దాసరాల ద్వారా తెచ్చిన యొక్క మాటలను బట్టి వేలాది వందల స్తోత్రము దేవా. అవును తండ్రి, నేను కూడా ఎన్నో తండ్రి నా యొక్క పాపమును నిమిత్తము తండ్రి, అవును తండ్రి, పాపము ఎక్కడున్నాడు, నీ కృప కూడా ఉన్నది దేవా. అవును తండ్రి, నేను కూడా పాపములతోనూ రాజులతోనూ వచ్చిన దానిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాడు దేవా. మాటి మాటికి నీకు ఎంతగానో సిలువ వేసిన దానిగాను తండ్రి ఉన్నానని ఒప్పుకుంటున్నాను దేవా. నా యొక్క అనేక పాటలోను దేవా, నా స్వార్థం కోసము దేవా, నా కోసం నేను ఎంతగానో తండ్రి పని చేసుకున్న దానిగా ఉన్నాను దేవా. ఎప్పుడు కూడా తండ్రి నీ గురించి ఆలోచించలేని స్థితిలో సైతానికి ఎంతగానో చోటు ఇచ్చిన దానిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను దేవా. యేసయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. లోకస్తులు నా తండ్రి మాట్లాడుతుంది, లోకస్తులతో తండ్రి ఎంతగానో ఉన్నట్లు దేవా మాట్లాడుతూ వచ్చినావు. యేసయ్యా, నీ యొక్క నామం బట్టి తండ్రి నేను ఎంతగానో నీ యొక్క సన్నిధిలో గడపలేకపోతున్నాను, నీ యొక్క మాటలు వినలేకపోతున్నాను దేవా. యేసయ్యా, ఎప్పుడు నాది నాది అని నేను ఎంతగానో పీకులాడగలిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను దేవా. యేసయ్యా దేవా, నా పట్ల నా యొక్క కుటుంబం పట్ల నేను ఎంతగానో దేవా నష్టపోతున్నానని ఒప్పుకుంటున్నాను. నా యొక్క సంఘానికి నేను నష్టపరిచేదానిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను దేవా. దేవా, నా ద్వారా నష్టపోతున్నానని ఒప్పుకుంటున్నాను దేవా.
యేసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయితే తండ్రి, నా యొక్క పాపముల నిమిత్తం నన్ను ఎంతగానో తండ్రి నష్టపరిచేదానిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను దేవా. యేసయ్యా నువ్వే సహాయం చేయి. నా పాపమును నీ యొక్క రక్తంతో కడుగు, నా దోషముల తండ్రి నీ రక్తంతో కడుగండి తండ్రి. మాటి మాటికి తండ్రి నేను ఎంతగానో నీకు ఆ రోజుల్లో తండ్రి కాదు, ఈ రోజుల్లో నేను కూడా నీకు ఎంతగానో గాయపరిచేదానిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను దేవా. నీకెంతగానో తండ్రి బాధపరిచేదానిగా ఉంటున్నానని నేను ఒప్పుకుంటున్నాను దేవా. యేసయ్యాను సహాయం దేవాను సహాయం చేయండి తండ్రి. నేను ఎంతగానో నా యొక్క తిండి మత్తుగానుగా ఉన్నానని ఒప్పుకుంటున్నాను. నిద్ర మత్తుగానికి నేను ఎంతగానో తండ్రి చోటిస్తున్నానని ఒప్పుకుంటున్నాను దేవా. నువ్వే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నేను ఎంతగానో నా సంఘానికి నేను ఎంతగానో తండ్రి కట్టుబాటులో లేనని ఒప్పుకుంటున్నాను దేవా. దేవాను సహాయం చేయండి దేవా. నువ్వే సహాయం చేస్తావని నన్ను చూపిస్తున్నాను దేవా. నేను ఎంతగానో తండ్రి నీకు లోబడి ఉన్నట్టుకు సహాయం చేయండి తండ్రి. నీ తల్లి గురించి నేను ఎంతగానో తండ్రి బాధితలేని దానిగా ఉంటాను దేవాను సహాయం చేస్తావని నా యొక్క ప్రార్థన నీ యొక్క సన్నిధిలో చేసుకుంటామని ప్రార్థించి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, ఘనమైన దేవ, ఉన్నవాడని వాడవైన తండ్రి మీకు వందనాలు. దేవా నాతో కూడా మీరు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రం. నిజంగా నేను పాపినని ఒప్పుకుంటా ఉన్నాను అవ్వా. అవిధేయురాలుగా నేను అవిశ్వాసురాలుగా జీవిస్తా ఉన్నాను. లోకానుసారమైన జీవితం జీవిస్తూ నీ చిత్తానికి లోబడలేకపోతే నీ కృపను నిరర్థకం చేస్తా. దయచేసి క్షమించు ప్రభా. నీ బలమును అనుగ్రహించి నీ నామాన్ని ప్రచురం చేయటానికి నియమించుకున్నావు. ఎరిగి పాపం చేస్తా ఉన్నాను. లోకము ప్రభా, సాతాను యొక్క ఇహలోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతూ ఉత్తమమైనది శ్రేష్టమైన నిత్యత్వంలో నిలిచి ఉంది. నేను ప్రయాసపడలేకపోతున్నాను. క్షమించు తండ్రి, క్షమించు. తిరిగి నన్ను బాగుంచి, నన్ను కట్టు, నన్ను సమకూర్చు. నీ చిత్తము కొరకే, నీ నామ మహిమ కొరకే నేను బ్రతుకున్నట్లు దయచేసి నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకో తండ్రి. వందనములు చేస్తా. నా ద్వారా కుటుంబానికి, సంఘానికి, గ్రూపుకు నష్టం కలగకుండా నా పాపరోత జీవితాన్ని అంతని కలిగి శుద్ధి చేయనైనా. ఎక్కడ మల్లైనము, ఎక్కడ కూడా అపవిత్రత నాలో ఉండకుండా పరిశుద్ధపరిచేయ, పవిత్రపరచునైనా. నీకు మహిమ కలుగునట్లు, నీ ప్రజలకు మేలు ఆశీర్వాదం కలిగే అట్టి జీవితమును ఈ భూమి మీద జీవించగలుగునట్లు ఎంతైనా దయ చూపించాయా, ఎంతైనా సహాయం చేయి ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకోవడమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి.